నాటుకోడి తెచ్చుకుందాం ఈరోజు. నాటుకోడి అంటే మన ఊళ్ళల్లో పెరిగే నాటు ఉంటాయి కదా, అవి కాదు, కొంచెం బ్రౌన్ ఉంటుంది. ఒక రకమైన నాటుకోడి అనుకోవచ్చు. నాటుకోళ్ళని మామూలుగా షాపుల్లో అమ్మరు, దానికి సపరేట్ ప్లేసెస్ ఉంటాయి. ముందు చూడు, టైర్లు పంచర్ వేసే షాపు. $20 తీసుకుంటారు టైర్ పంచర్కి. $20 అంటే 1600. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లోకల్ రోడ్లో నుంచి హైవే ఎక్కబోతున్నాం కదా, అప్పుడు ఏం చేయాలి అంటే స్పీడ్గా హైవే స్పీడ్గా ఎక్కేయాలి మెర్జ్ అయ్యేటప్పుడు. ఇండియాలోనేమో కంప్లీట్గా డిఫరెంట్ ఉంది దీనికి. హైవే ఎక్కబోయే ముందు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి మన దగ్గర, కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్. ఇప్పుడే వచ్చాం. ఇక్కడ మూలకి మలుపు తిప్పంగానే ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది. ఏరియా అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. మామూలుగా ఈ చుట్టుపక్కల ఇల్లులు అవి కూడా ఉండవు, కొండల మధ్యలో ఉంటుంది ఇది. ఇప్పుడే వచ్చాం. ఇది ఒక పెద్ద రడ్ ఏరియా. ఒక్కొక్కడు చూస్తానికి నాకన్నా భయంకరంగా ఉంటారు. వెనకాల పావురాలు ఉన్నాయి చూసారా, అవి కూడా అమ్ముతారు. ఇది మూలకు కనపడుతుందా, అదే. ఇక్కడేమో మేకలు, కోళ్ళు అవన్నీ ఉంటాయి. ఇగో కుందేళ్ళు ఉంటాయి, అటు చివరికి బాతులు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆస్ట్రిచ్ ఎగ్ ఉంది, $80 అంటే 6500. ఒక కోడిని కోసి పక్కన పెట్టండి రా అని చిలక్కి చెప్పినట్టు చెప్పా. ఇప్పుడు వచ్చి నా కోడి ఎదురా అంటే నువ్వు ఎప్పుడు ఫోన్ చేసావంటున్నారు. అందులో 5-6 ఉంటాడు, ఎవడు ఫోన్ లేపాడు ఏమో. ఒక అరగంట బొక్క అవుతా ఉంటాయి అలాంటి. $19 తీసుకున్నారు. మామూలుగా అయితే 2 కిలోలు ఉంటుంది. మామూలు చికెన్ అయితే వాల్మార్ట్లో $8 ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 1.5 టైమ్స్ ఎక్కువ ప్రైస్. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి వండేద్దాం, ఒక అరగంట బొక్క, ఏం కాదులే. ఇది మన ఇండియాలో ఉన్నట్టు నాటుకోళ్ళు ఉంటాయి కదా, ఆ టేస్ట్ ఉండదు. కానీ ఇక్కడ వాల్మార్ట్లో వాటిల్లో కొనుక్కునే చికెన్స్ మీద చాలా నయం. బోన్స్ చాలా గట్టిగా ఉంటాయి, మీట్ కూడా ఎక్కువ మాంసం ఉండదు, కొంచెం బోన్ ఎక్కువ ఉంటుంది. బోన్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇంతకుముందు ఈ చుట్టుపక్కల అంతా కూడా హోమ్లెస్ వాళ్ళు ఉండేవాళ్ళు, అటు ఇటు అంతా. వాళ్ళందరినీ ఈ మధ్య పోలీసు వాళ్ళు ఖాళీ చేయించి ఇవి పెట్టారు ఇవన్నీ. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఇక్కడ చూడు, డ్రైవ్ చేసేటప్పుడు అద్దం సగం దించుంది కదా, వెరీ వెరీ బ్యాడ్ ఐడియా. ఉంటే మొత్తం కిందకు ఉండాలి, లేకపోతే మొత్తం పైకి ఉండాలి. ఇలాంటప్పుడు యాక్సిడెంట్స్ ఏమైనా అయినాయి అనుకో, మొత్తం అవన్నీ నోట్లో నుంచి పొట్టలోకి వెళ్తాయి. అది సేఫ్టీ. వచ్చేసాం ఇంటికి. ఇదిగో చూడు ఎట్లా ఉందో. ఇవి కూడా ఇస్తారు. ఇవన్నీ తీసి అవతల పారేయాలి. ఈ లెగ్స్ నేను తినాను కదా. ఈ ముందే నలిపేస్తే ఈవెన్గా కుక్ అవుతాయి కరెక్ట్గా, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా. గార్లిక్, జింజర్ గార్లిక్ ఎప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకుంటా. ఫ్రెష్గా చేసుకున్న మసాలా కర్రీ టేస్టే మారిపోయింది. మటన్కి అయితే ఆయిల్ వేయను, కానీ చికెన్కి ఆయిల్ పట్టిద్ది కొంచెం. చాలే. ఈ కొన్ని వేసేయటమే, మనకు ఫార్ములా అంటూ ఏమి ఉండదు, చేతికి వచ్చినవి వేసేయటమే. జీలకర్ర కూడా చాలా ఇంపార్టెంట్, ఇంకొంచెం వేద్దాం. కొంచెం పసుపు కూడా వేద్దాం. ఇది కరేపాకు. ఇంటికాడ మా ఊర్లో మా ఇంట్లో ఉన్న చెట్టు, డ్రై చేసి తెచ్చుకుంటాం వచ్చినప్పుడు. ఓకే, అవి వేడెక్కిపోయినాయి. నెక్స్ట్ ఇవి వేసేసుకోవడమే. రేపు మూత పెడితే చికెన్ ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, మరీ పెద్దగా ఉన్నాయి.
లివర్లో ఎంతమందికి ఫేవరెట్? నిన్న ప్యాషన్ ఫ్రూట్ అని ఒకటి పెడితే అది కొత్తది అనుకొని పెట్టా వీడియోలో. తీరా చూస్తే అది ఇండియాలో అన్ని చోట్ల ఉంది. B2 బాంబర్ పెట్టమని చెప్పి అట్లీస్ట్ ఒక 300-400 కామెంట్లు వచ్చి ఉంటాయి లాస్ట్ 5 monthsలో. ఎతుకుతున్నా అంత ఈజీగా దొరకదు. ప్లస్ ఇప్పుడు అవన్నీ కూడా వేరే దేశాలకు వెళ్ళి వేరే దగ్గర ఉన్నాయి. కామెడీ ఏంటంటే ఆ ప్యాషన్ ఫ్రూట్లు నిజామాబాద్లో మా ఊళ్ళో మా ఇంట్లో కూడా ఉన్నాయి. పోయినసారి వచ్చినప్పుడు కూడా తిన్నా. 2024లో వచ్చా. లాస్ట్ ఇయర్ జాన్లో వచ్చినప్పుడు కూడా తిన్నాను. కానీ ఇవి అనుకోలేదు, అవి ఏదో రకం అనుకున్నాను నేను. కాసేపు మసాలాలు ఉడికిన తర్వాత అప్పుడు చికెన్ వేద్దాం. ఓకే, మసాలాలు ఉడికినాయి, వేసేద్దాం చికెన్. ఒక చేత్తో కెమెరా పెట్టుకొని వండాలంటే కష్టమే. కొంచెం ఉప్పు అది చూసుకొని 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటా ఉంటే సరిపోయింది. 5 నిమిషాలు ఎందుకు, ఒక్కొక్క బీరు తాగడానికి 5 నిమిషాలు పట్టింది. కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని మాట్లాడుకుందాం. ఇంతకుముందు చాలా క్వశ్చన్స్ షార్ట్స్లో ఆన్సర్ చేశాను. ఇండియా ఎప్పుడు వస్తావని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. వస్తా, త్వరలోనే వస్తా. నాకు ఇంకా ఫిక్స్డ్ డేట్ ఏం లేదు. మామూలుగా అయితే డిసెంబర్ వచ్చి డిసెంబరు జాను 2 నెలలు ఎప్పుడు ఉంటాను. 2023 డిసెంబర్లో వచ్చి 2024 జాన్ ఎండింగ్ వరకు ఉన్నా, 2 నెలలు ఉన్నా. మొన్న డిసెంబర్లో రావాల్సింది, కొన్ని పనులు ఉండి రాలేదు. వస్తాను. ఇంకొకటి చాలా ఫ్రీక్వెంట్గా చూసే నేను క్వశ్చన్స్, నేను ఇప్పటివరకు ఏ షార్ట్స్లో కూడా ఆన్సర్ చేయలేదు. అది ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఫైటర్ జెట్స్, బాంబర్సు, ఇలాంటి మిలిటరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నువ్వు పబ్లిక్లో పెడతా ఉంటావు ఏంది అని చెప్పి. దానికి స్పెషల్ పర్మిషన్స్ కావాలంటే అవసరం లేదు. అవన్నీ ఏంది అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్, అంటే గవర్నమెంటు సీక్రెట్లు అలాంటివి ఏం కాదు, అంతా కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఆ షోలు ఎక్కడ అవుతున్నాయి, లేకపోతే అక్కడ మ్యూజియంస్ ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాను నేను. సీక్రెట్ అయితే అట్లా పబ్లిక్లో పెట్టరు కదా. ఏమో బాదంకాయలు, పచ్చి బాదంకాయలు మొన్న చూపెట్టే గుర్తుందా? ఏప్రిల్ మధ్యలో నుంచి మే మధ్యలో వరకు మాత్రమే ఇట్లా ఉంటాయి. తర్వాత రాళ్ళు అయినట్టు అయిపోతాయి బాదంకాయలు. మన ఇండియాలో బాదంకాయలు ఏమో ఇంతలా ఉంటాయి కదా, ఇక్కడ అలా ఉండవు. కమర్షియల్ రకం కాబట్టి ఇప్పుడు అంతంత కండు వచ్చింది అనుకో, అది వేస్ట్ అయిపోయినట్టు కదా. చెట్టుకున్న బలం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అక్కడ. అందుకని ఇది ఒక టైప్ అనమాట. ఇట్లా పండిస్తున్నారు వీటిని. లోపల పప్పు ఇదిగో కనపడిందా? ఇదిగో వారిని కింద పడిపోయింది. ఇంకోటి తీద్దాం. ఇదిగో ఫ్రేమ్లో పడుతుందా? ఇవి గట్టిగా అయిపోతాయి అన్నమాట. కొన్ని కొత్త కొత్త ఫ్రూట్స్ చూపించమని అడుగుతున్నారు. చూస్తున్నా, నాకు దొరికినట్టు మట్టుకు అన్నీ చూపిస్తున్నా. ఇదిగో ఏమో నిన్న పెట్టాను కదా వీడియో, చూసారా? ఇది కమ్క్వాట్ దీని పేరు. సేమ్ ఆరెంజ్, 90% ఆరెంజ్, 10% నిమ్మకాయకి మళ్ళీ ఉంటుంది. డైరెక్ట్గా తినేయడమే. దీన్ని కోస్తే చూడు, ఇదిగో చూసారా? సేమ్ ఆరెంజే. మంచి వాసన వస్తున్నట్టుంది. కర్రీ ఒకసారి తిప్పొద్దు.
చికెన్ వండే గిన్నె ఉంటుంది కదా, అది చాలా ముఖ్యం. అందులో ఇది నాటుకోడి కదా, వాటర్ ఆవిరైపోకూడదు. పెద్ద పెద్దగా ఇంత ఆటిలో వండారనుకో వాటర్ ఆవిరైపోతాయి. అప్పుడు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ కాంప్రమైజ్ అవుతూ ఉంటుంది. అందుకని ఇలాంటి సట్టి ఉంటుంది కదా అల్యూమినియంది, అది చాలా ముఖ్యం. బీర్లోకి మాత్రం సూపర్ ఉంది ఇది. ఇంకో ఫ్రూట్ చూపిస్తాను. ఇదిగో, ఇది చెరిమోయ. ఇంతకుముందు 2-3 సార్లు పెట్టాను వీడియోస్లో నేను. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఇది సీతాఫలం అని, లేకపోతే రామఫలం అని పెడుతున్నారు కదా. ఆ సీతాఫలం రామఫలము ఆ ఫ్యామిలీ ఆ ఫ్రూట్స్లో ఆల్మోస్ట్ 10 రకాలు ఉన్నాయి. మన ఇండియాలో 5 రకాలు ఉన్నాయి. ఇక్కడ యుఎస్లో మెక్సికోలో ఒక 5-6 రకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి గింజ కూడా ఇంత లావు ఉంటుంది, కండ కూడా ఉంటుంది బాగా లోపల. ఇప్పుడు సీతాఫలం 100% తీయగా ఉందనుకో, ఇది 95 ఉంటుంది. ఆల్మోస్ట్ సీతాఫలంకి సేమ్ ఉంటుంది అనమాట. 2.1 kg 1.1 kg ఉంది. ఇంకో 2 రోజులు వండిద్ది, అప్పుడు ఓపెన్ చేసి తిందాం. ఇంకా చూసిన కామెంట్స్ ఏంటంటే, ఈ మధ్య యూఎస్లో ఎక్కడైనా రేసిజం ఫేస్ అయ్యావా అని చెప్పి. రేసిజం అంటే అదే వేరే దేశం వల్ల అని చెప్పి తక్కువ చూపు చూడటం అలాంటివి జరుగుతాయా అంటే, అలాంటివి యూఎస్లో ఉన్నాయి, చాలా కామన్. 2-3 సార్లు అయింది నాకు కూడా. అలాంటి వాటి దగ్గర నేను తోపు త్రుమ్కాన్ అని చెప్పి టాలెంటు విజ్ఞాన ప్రదర్శన చేయకూడదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర వెపన్స్ అయ్యి ఉంటాయి, జేబులో క్యారీ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళు ఉంటారు, ఏ దేశంలో అయినా ఉంటారు. మా దేశంలోకి ఎందుకు వచ్చావని తక్కువ చూపు చూసేవాళ్ళు. పట్టించుకోవద్దు అంతే. అవి పట్టించుకున్నారనుకో అస్సాం అది. ఇంకా ఏంటంటే, ఇది ఫన్నీగా అనిపిస్తుంది ఈ క్వశ్చన్ నాకు. తెలుగు ఒత్తులు దీర్ఘాలు బాగా పలుకుతావు, ఎక్కడ నేర్చుకున్నావు తెలుగు అని చెప్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఉగాండాలోనో ఫ్రాన్స్లోనో ఈ ఆస్ట్రేలియాలోనో పుట్టి పెరగలేదు. నిజామాబాద్లో మా ఊర్లో పుట్టి పెరిగా నేను. అక్కడ చిన్నప్పుడు చదువుకున్నంత తెలుగు మీడియమే కదా, కాబట్టి అంతే. కొన్ని నేర్చుకునేటప్పుడు ఒత్తులు దీర్ఘాలు. ఇప్పుడు 5th క్లాస్ వచ్చే వరకు కూడా మా స్కూల్లో టీచర్లు ఇప్పుడు పేర్లు పలికేటప్పుడు ఇప్పుడు నా ఉంటుంది, అనా ఉంటుంది. ఇప్పుడు నారాయణ, మొదటి నా వేరు, చివరి నా వేరు, చివరిది అన. అట్లా పలికేటప్పుడు అనేవాళ్ళు, మీరు మొదటిది వేరు చివరిది వేరు అని చెప్పి. అట్లా గుర్తుపెట్టుకొని అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకొకటి గుర్తుకొచ్చింది, వీడియోలు నువ్వు తీస్తున్నావా లేకపోతే కాపీ చేస్తావా అని చెప్పి. కాపీ చేయటము, ఒకళ్ళని అడగటం అనేది నాకు ఎప్పుడు నచ్చదు. అలాంటివి నేను ఎప్పుడు చేయలేదు. వీడియో నా చేత్తో నేను తీస్తే తప్ప మన యూట్యూబ్లోకి రాదు అది. ఇప్పుడు అంతెందుకు, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. B2 బాంబర్ని చాలామంది అడిగారు కామెంట్స్లో, చూపి అని చెప్పి. లాస్ వేగాస్లో నా ఫ్రెండ్ ఉంటాడు, మొన్న వీడియోలో చూశారు కదా మీరు, ఎయిర్ షోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా కదా. అతను బయట తిరుగుతూ ఉంటే మా ఫ్రెండు 2 B2 బాంబర్లు వెళ్తున్నాయి పైనుంచి. చాలా రేరు సినారియో. చాలామంది దాన్ని చూసి పిట్టలో గద్దలో అనుకుంటారు. నా ఫ్రెండ్ కనిపెట్టాడు, ఎందుకంటే నాకు మళ్ళీ ఏవియేషన్ నాలెడ్జ్ చాలా ఉంది. ఫోన్ జూమ్ చేస్తే 2 B2 బాంబర్లు వెళ్తున్నాయి పైన, గబ్బిళ్ళాలు ఉన్నట్టు ఇట్లా ఉన్నాయి. నాకు పంపించాడు. చాలామంది అడుగుతున్నారు కదా వీడియో నువ్వు పెట్టుకో అని. నేను పెట్టలేదు. ఎందుకు? నా చేతితో నేను తీస్తే తప్ప పెట్టను, అంతే. అది ఎక్కడి నుంచో కాపీ చేయడము అలాంటివి ఏం చేయను. వేరే వాళ్ళని చేయమని కూడా ఎంకరేజ్ చేయను. ఇంకో విషయం చెప్దాం ఏందనుకుంటే, ఈ షార్ట్స్ వీడియోస్ ఏమో 2020 మ్యాచ్ లాంటివి, దడేలు అని ఉంటాయి. లాంగ్ ఫామ్ వీడియోస్ ఏమో టెస్ట్ మ్యాచ్ లాంటివి, కొంచెం స్లోగా ఉంటాయి. షార్ట్స్లో ఉన్న ఎనర్జీని లాంగ్ ఫామ్ వీడియోస్లోకి తీసుకురావడం చాలా కష్టం. ఒకసారి కూర పరిస్థితి చూద్దాం. పర్లేదు, బాగానే ఉడుకుతుంది. అది ఆ సౌండ్ ఏంటంటే ఎంత ఆనందంగా ఉంటుందో.
ఉడుకమ్మ ఉడుకు. ఇంకొకటి కామెంట్స్ చూసి అన్న రోజు తాగుతావా అని చెప్పి, నో, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. అది కూడా సాటర్డే సండే, అది కూడా నేను డ్రైవ్ చేయకుండా ఉంటే, మోస్ట్లీ డ్రైవ్ చేస్తూనే ఉంటా. సో వీక్లీ వన్స్ అట్లా, రోజు తాగినా ఆరోగ్యానికి మంచిది కాదు. రోజు తాగమాకండి, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే కెరియర్ గైడెన్స్ గురించి, అంటే ఏం చదువుకోవాలి, ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను అటువంటి వాటికి ఎప్పుడూ ఆన్సర్ చేయలేదు, చెయ్యను కూడా. ఒకళ్ళ డిసిషన్, ఒకళ్ళ కెరీర్ ఏందనేది వాళ్ళ ఇష్టం. నాకు తెలుసు చాలామంది మెచ్యూర్ అవ్వరు ఆ టైంకి, ఏంది ఫ్యూచర్ ఏందనేది, వాళ్ళకి గైడెన్స్ కావాలి. కానీ నేనైతే కరెక్ట్ పర్సన్ కాదు అలాంటి గైడెన్స్ ఇవ్వడానికి. మంచి అయితే అంతా మంచిగానే ఉందంటారు, కానీ అది అటు ఇటు అయిందనుకో, వీడు చెప్తేనే అయ్యాం లేకపోతే ఇంకా బాగుపడే వాళ్ళం అంటారు. నేను చాలా ఎక్స్పీరియన్స్లో చూశాను. అటువంటి సజెస్ట్ అయితే చేయను. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు నీ వీడియోస్లో వేరే వాళ్ళు ఉండరు ఎందుకు అని, ఫ్రెండ్స్ని కానీ వేరే వాళ్ళని చూపిన ఎందుకు అంటే, ఎందుకు చెప్పు, అందరూ మనకి మధ్యలో అందరూ అవసరం అంటావా? కర్రీ పరిస్థితి చూద్దాం. అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం పులుసు రావాల్సింది, బట్ దట్స్ ఓకే. మీకు ఈ లైట్కి ఎల్లో కనపడుతుంది, అది లైట్ ఆఫ్ చేద్దాం. మాకు కొత్తిమీర వేయకపోతే టేస్ట్ ఉండదు. అంటే ఉంటుంది కానీ కొత్తిమీర టేస్ట్ వేరు. ఇంకొకటి ఏంటంటే, బయట తిరిగేటప్పుడు భయం వేసి భయపడతావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఉంటుంది, భయం లేకుండా ఎవరు ఉండరు, భయం ఉంటుంది. కానీ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా ముఖ్యం. బయట ఉన్నప్పుడు ఎప్పుడైతే భయపడతామో మన డెసిషన్ మేకింగ్ అనేది, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేము అసలు. ఎప్పుడన్నా స్టేట్ ఆఫ్ మైండ్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఇప్పుడు అడవిలో వెళ్ళేటప్పుడు టైర్ పంచర్ అయిందనుకో, అమ్మో టైర్ పంచర్ అయిపోయింది ఇంకేముంది, ఇక భయపడితే ఏమొస్తుంది చెప్పు, సొల్యూషన్ ఆలోచించాలి ఎప్పుడైనా. స్టేట్ ఆఫ్ మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అట్లా ఉంటేనే మనం లీడ్ చేయగలం, వేరే వాళ్ళని కూడా, మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా సేవ్ చేయగలం, జాగ్రత్తగా ఉంచగలం. ఇక్కడ అయిపోయినట్టుంది, పెట్టుకుందాం. నాటుకోడి, నేను మామూలుగా మటన్ ఎక్కువ తింటాను, నాటుకోడి ఎంతన్నా తక్కువే తినేది. జనరల్గా చికెన్ తినే తక్కువే. ఎప్పుడన్నా తిన్నప్పుడల్లా నాటుకోడే. ఆ వాల్మార్ట్ది కానీ మామూలు చికెన్ కానీ అసలు తీసుకురాను, రబ్బర్ ఉన్నట్టు ఉంటుంది చండాలంగా. ఉల్లిపాయ లేకుండా తినకూడదు రో. ఉల్లిపాయని కట్ చేస్తే టేస్ట్ పోయింది తెలుసా, నమ్మండి నమ్మకపోండి. ఇట్లా కొట్టామనుకో జిగురుగా ఉంటుంది తింటుంటే. ఇదేంద్ర నాటుకోడి వండుతున్నాడని చెప్పి స్టోరీలు అన్నీ చెప్తున్నాడు అనుకుంటున్నారా? నాటుకోడి వండండి అని చెప్పి వీడియో పెడితే మన వీడియోలు ఎవరు చూస్తారు చెప్పు? తల పండిపోయిన వాళ్ళు ఉన్నారు. కోడి చికెన్ ఎట్ట వండాలి అని యూట్యూబ్లో సెర్చ్కి వచ్చినా వాళ్ళ వీడియోలే వస్తాయి. మన చికెన్ ఏం టాప్ ఏం ఉండదు, కానీ నేను మా ఇంట్లో వండే స్టైల్ అనమాట ఇది. సూపర్ ఉంటుంది. గరం మసాలాలు ఏమి కూడా వేయను. ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు, జింజర్ గార్లిక్ పేస్టు. స్టార్టింగ్లో వేసామా లావు బ్లాక్ కార్డమమ్ లావు ఇవి, అది ఇంకా ధనియాల పొడి, అంతే. లవంగాయలు, ఈ 5-6 ఐటమ్సే. గరం మసాలా బిరం మసాలా ఏది కూడా వేయను.
కానీ సూపర్ ఉంటుంది. కామెంట్లో చూసుకుంటా మిగతాది ఫినిష్ చేస్తా. ఓకే, బాయ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, టైం ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతా.